తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. ఈరోజు అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి వెళ్తున్నట్టు ప్రకటించాయి యూనియన్లు. టీజీఆర్టీసీ జేఏసీ నేతలతో ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. సచివాలయంలో ఐఏఎస్ అధికారుల కమిటీతో చర్చించాయి టీజీఆర్టీసీ సంఘాలు. 4 గంటలకు పైగా జరిగిన చర్చల్లో ఎలాంటి పురోగతి లేకపోవడంతో సమ్మెకు దిగుతున్నట్టు ప్రకటించాయి కార్మిక సంఘాలు. ఇక దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి సుధీర్ లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సుధీర్, ఓవర్ టు యు. తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంబంధించి ఈరోజు ఏర్పాటు చేసిన ఐఏఎస్ల కమిటీ ఏదైతే ఉందో ఆ ఐఏఎస్ల కమిటీ ఈరోజు సాయంత్రం 5:30 గంటల నుంచి తెలంగాణ ఆర్టీసీ జేఏసీ నేతలతోటి చర్చలు అయితే జరిపింది. 4 గంటల పాటు జరిగిన ఈ చర్చలు విఫలమైనట్టుగా కూడా కాసేపు క్రితం జేఏసీ నేతలు స్పష్టం చేశారు. ముఖ్యంగా 32 డిమాండ్లకు సంబంధించి జేఏసీ నేతలు డిమాండ్లన్నింటినీ కూడా ఐఏఎస్ అధికారుల కమిటీ ముందు ఉంచడం జరిగింది. ఇందులో దాదాపుగా చాలా వరకు మెజార్టీ డిమాండ్లన్నీ కూడా ఆర్థికపరమైనవి కాదు అని చెప్పేసి చెప్తూ వచ్చారు. ఒకటి రెండు డిమాండ్లు మిగతా అన్నీ కూడా మామూలుగా కూర్చొని చర్చల ద్వారా పరిష్కారం అయ్యే డిమాండ్లే ఉన్నాయి. కానీ 1-2 డిమాండ్లు ఏవైతే ఉన్నాయో అవి ఆర్థికపరమైన, అవి కూడా పీఆర్సీకి సంబంధించి గతంలో ఒక పీఆర్సీ ఇప్పుడున్న పీఆర్సీకి సంబంధించిన బకాయిలు, ఈ అంశాలు మాత్రమే ఆర్థికపరమైన, మిగతా అంశాలన్నింటినీ కూడా అధికారుల ద్వారా చర్చల ద్వారా పరిష్కారం అయ్యేవి. కానీ వీటన్నిటికీ కూడా అధికారులు కాలయాపన చేశారు. గడిచిన కొద్ది రోజులుగా కూడా తాము సమ్మె నోటీస్ ఇచ్చినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇటు ఆర్టీసీ అధికారులు కానీ పట్టించుకోలేదని చెప్పేసి జేఏసీ నేతలు విమర్శించడం జరిగింది. ఈరోజు అర్ధరాత్రి నుంచి ఖచ్చితంగా తామంతా కూడా సమ్మెలోకి వెళ్తామని చెప్పేసి కూడా వారు స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. గడిచిన కొద్ది రోజులుగా, కొన్నేళ్లుగా కూడా తమ సమస్యలన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయని, వాటిని పరిష్కరించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆసక్తి చూపడం లేదు అని చెప్పేసి కూడా వారు ఆవేదన వ్యక్తం చేశారు. విధి లేని పరిస్థితిలో గత్యంతరం లేకనే తామంతా కూడా సమ్మెలోకి వెళ్తున్నామని చెప్పేసి కూడా స్పష్టం చేశారు. అయితే ఇన్ని రోజుల నుంచి సమ్మెలోకి వెళ్తామని చెప్పేసి సమ్మె నోటీస్ ఇచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కనీసం ఒక సంప్రదింపుల ప్రక్రియను కూడా ప్రారంభించలేదు. ఈరోజు ఉదయం నుంచి హడావుడిగా ఒక కమిటీని వేసింది, ఐఏఎస్ల కమిటీని వేసింది. ఐఏఎస్ల కమిటీ కూడా పూర్తి స్థాయిలో డిమాండ్లను తమ ముందు ఉంచేందుకు కావచ్చు, లేకపోతే వాటి మీద చర్చలు చేసేందుకు కూడా వారు ఆసక్తి చూపలేదని చెప్పేసి చెప్పే ప్రయత్నం అయితే చేశారు. ఈ నేపథ్యంలోనే మనతో పాటు మాట్లాడడానికి జేఏసీ నేతలు ఉన్నారు, హనుమంత్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఏంటి మీ డిమాండ్స్ ఏంటి? అధికారులకు ఏం చెప్పారు, వాళ్ళు ఏం చెప్పారు? ఇప్పుడు ఐఏఎస్ అధికారులు ఒక 3, అదేవిధంగా ఎండి గారు, 4తోటి ఒక కమిటీ వేసినాం. ఈ కమిటీ ఒక 4 వారాల టైం ఇవ్వండి, మీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. కానీ గతంలో చాలాసార్లు కూడా ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా రవాణా శాఖ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగినది. ఈ యొక్క సమస్యలు పరిష్కరించండి. ఏదైతే 2018లో కూడా మేనిఫెస్టోలో పెట్టిండ్రు ఈ యొక్క అంశము ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో. అప్పుడు మేమే తెలంగాణ జాతీయ మధుర ఆధ్వర్యంలో ఏదైతే ఆర్టీసీ కళాభవన్లో ఒక 5,000 మందితో తీసుకొచ్చి అక్కడ మేనిఫెస్టోలో పెట్టించినాం. ఆ తర్వాత మన 2023లో కూడా మేనిఫెస్టోలో పెట్టినాం. ప్రధానమైన డిమాండ్ ఏదైతే ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తానని ఏదైతే చెప్పిండ్రో ఆ యొక్క మేనిఫెస్టోలో పెట్టారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో, ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అదే కాకుండా ఆర్టీసీలో యూనియన్లు ఇస్తామని చెప్పడం జరిగింది. 2 వేతన సవరణ బకాయిని అవి కూడా చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా కొత్త బస్సులు కొంటామన్నారు. ఏదైతే రావాల్సిన బకాయిలు ఇస్తామని ప్రధానంగా ఈ యొక్క 5 డిమాండ్లు దాంట్లో పెట్టడం జరిగింది. మరి ఈరోజు 2.5 సంవత్సరాలు అవుతున్నది. మేము కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. గతంలో కాంగ్రెస్ పార్టీ గురించి మొత్తం అన్ని డిపోలు కూడా తిరిగి రాష్ట్ర వ్యాప్తంగా మేము ప్రచారం చేసి గెలిపించుకోవడం జరిగినది. మరి ఈరోజు ఒక 2.5 సంవత్సరాలు కూడా మేము కూడా వేచి చూసడం జరిగినది. ఇన్నిసార్లు వేచి చూసినాం. అయినప్పటికీ కూడా సానుకూల స్పందన మరి ముఖ్యమంత్రి గారి నుండి కానీ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి గారి నుంచి రావట్లేదు. మరి 2-3 రోజుల క్రితం కూడా రవాణా శాఖ మంత్రి గారికి వెళ్ళి మేము ఈ యొక్క సమస్యలు పరిష్కరించడానికి చాలా ఇబ్బందులు ఉన్నాయి, మీకు ఒకసారి అర్థం చేసుకోండి అంటే కొంత ఇంకా టైం కావాలనేటువంటి ఆలోచన మరి చెప్పడం జరుగుతున్నది. కానీ ఈరోజు తప్పని పరిస్థితుల్లో ఈరోజు సమ్మెలోకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా రవాణా శాఖ మంత్రి గారు తగు నిర్ణయం తీసుకొని కష్టపడి పనిచేస్తున్న పార్టీకి పనిచేసినటువంటి ఆర్టీసీ ఉద్యోగులను మీరు మరవాల్సిన అవసరం లేదు. ఎలక్ట్రికల్ బస్సులు ఏదైతే తీసుకొచ్చారో పొల్యూషన్ బస్సులు తీసుకురండి, మేము వద్దనట్లేదు, దానికేం వ్యతిరేకం కాదు. నాన్ పొల్యూషన్ బస్సులు వద్దు, అది వాస్తవంగా ఎలక్ట్రికల్ బస్సు తోటి పొల్యూషన్ కాదు కాబట్టి తీసుకొని ఉన్నప్పటికీ కూడా కాంట్రాక్ట్ విధానము దాంట్లో పెట్టాల్సిన అవసరం లేదు. ఆ యొక్క బస్సులు ఈరోజు అర్ధరాత్రి నుంచి కార్మికులంతా కూడా సమ్మెకు వెళ్తామని చెప్పేసి చెప్తున్నారు. ఇందులో చాలా వరకు కార్మిక సంఘాలు దూరంగా ఉంటున్నాయి అని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఇంట్లో ఎంతవరకు వాస్తవం? లేదు, ఇప్పుడు అన్ని యూనియన్లు మేము కూడా జేఏసీలో లేం, కానీ మద్దతు ఇస్తా ఉన్నాం. అంటే ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు అట్లా ఉన్నాయి. ఇప్పుడు అన్ని యూనియన్లు కూడా మద్దతు ఇచ్చినాయి. ఏ యూనియన్ కూడా ఇప్పుడు మద్దతు ఇవ్వకుండా లేదు. తప్ప